నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ఏసీపీ నరసింహులు పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో జరిగే చిన్న చిన్న గొడవలు, దొంగతనాలు, రాత్రి వేళల్లో అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ప్రతి గ్రామం ప్రజల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు దిశగా ముందుకు రావాలని సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం పిడిచెడ్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డితో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను ఏసీపీ నరసింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడానికి జరిగిన ఘటనలపై స్పష్టమైన ఆధారాలు లభించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల బాధ్యత మాత్రమే కాదని గ్రామస్తులంతా భాగస్వాములై సహకరించాలని అన్నారు. గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐ రవికుమార్, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సీసీ కెమెరా పోలీసుల ముఖ్య విధి నేరాలు జరగకుండా అరికట్టడం, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. అండ్ ఒకవేళ జరిగిన తర్వాత వాటిని పట్టుకొని, నేరస్తులను పట్టుకొని కోర్టులో హాజరుపరచడం మరియు చోరీ అయినటువంటి సొత్తునంతా రికవర్ చేయడం, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. ఈ మెయిన్ ప్రధాన వృత్తి. ఫస్ట్ పోలీసింగ్ ఏర్పాటు చేసినప్పుడు వీటిపైన ఏర్పాటు చేయడం జరిగింది. రాను రకరకాల టెక్నాలజీ డెవలప్ అవుతుంది. పోలీసులు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో దొంగలు కూడా అంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకొని నేరాలు జరగకుండా ఏ విధంగా నియంత్రణ చేయడానికి రకరకాల సెల్ ఫోన్లు యూజ్ చేస్తే కానీ, దాని ట్రాకింగ్లో కానీ, ఫింగర్ ప్రింట్స్లో కానీ, తర్వాత ఈ సీసీ కెమెరాస్ కూడా ఒకటి ప్రధానంగా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్లో ఉపయోగపడతాయి. ఈ సీసీ కెమెరాలు పెట్టడం వలన నియంత్రణ జరుగుతుంది, నేరాలు జరగకుండా ఆగుతాయి. జరిగిన తర్వాత కూడా డిటెక్షన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని సాక్ష్యంగా ఉపయోగించడానికి ఆస్కారం ఉంటుంది. ఒక 100 మందిని సెక్యూరిటీ గార్డులను పెట్టినప్పటికీ, ఒక 10 మంది పోలీసులను పెట్టినప్పటికీ ఎంతసేపు కాపలు కాస్తారు? ఒక 7-8 గంటలు కాస్తారు. దాని తర్వాత రకరకాల యావ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళకు రెస్ట్ పోగానే కదా మళ్ళీ ఇక్కడ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఒకసారి ఫ్రంట్ సైడ్ చూస్తున్నామంటే ఫ్రంట్ సైడే చూస్తాం, బ్యాక్ సైడ్ ఏం దొరుకుతుందో మనకు తెలియదు. కానీ సీసీ కెమెరా అలా కాదు. కానీ సీసీ కెమెరా లేదు. ఒకసారి సీసీ కెమెరా ఫిట్ చేసినామంటే ఆ సీసీ కెమెరా ఫిట్ చేసినటువంటి వ్యక్తి కూడా తప్పు చేసి కూడా రికార్డ్ చేస్తుంది. అంతేకాదు, మనం సంఘటన చూసినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మన బ్రెయిన్లోనే ఉంటుంది, కానీ ఎదుటి వారికి మనం చూపించలేము. సీసీ కెమెరాలో ఒకసారి రికార్డ్